అప్పుడు టోటల్గా మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు విలువ 2013-14 రేట్ల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువ ఎంత అంటే 20,398 కోట్ల రూపాయలు. దానిలో ఏం జరిగింది? 4,730.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అప్పటికి. అది రాజశేఖర్ గారి టైంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ, లేదు రోసయ్య గారి టైంలో కానీ ఇది ఖర్చు చేసింది. ఇది మినహాయించి ఇది కూడా జాతీయ ప్రాజెక్టులో మన వాటాగా పెట్టుకొని మిగతా అమౌంట్ ఏదైతే ఉందో, ఈ మిగతా పోయిన అమౌంట్ పోగా ఆ మిగతా అమౌంట్ ఏది ఉందో అది మాత్రం ఇస్తానంటే ఒప్పేసుకొని చేశారు. ఇది రాష్ట్రాన్ని బాగు చేయడానికా, లేక మీరు బాగుపడటానికా, లేకపోతే మీ కాంట్రాక్టర్లు బాగుపడటానికా? వాట్ ఈస్ దిస్? ఇవాళ చెప్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మరి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావడంలా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు 2019లో మారిన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది ఈ ప్రాజెక్టుకి. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు. నాకు బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, కసి వస్తుంది, కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. మహా అద్భుతమైన నటన. నాకు గుర్తొచ్చింది నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు. మా అల్లుడు నాకన్నా పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, నేను నటించటంలా. ఒక హృదయం ఉన్న మనిషిగా, హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో పోలవరం ప్రాజెక్టును శరవేగంగా నడిపించిన మాట వాస్తవం. పూర్తి కాలేదే అని అనొచ్చు. వాళ్ళు పూర్తి చేస్తామని 2018లో అనేక తప్పులు కమిట్ అయ్యారు. 2018లోనే వరద వచ్చింది. మీకు మనవి చేస్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, 2 కెనడా నుంచి, 2 యుఎస్ నుంచి, 4 బృందం వచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు. వాళ్ళు టోటల్ ప్రాజెక్టుని పరిశీలన చేశారు. శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు. మొత్తం ఎంక్వైరీ చేసి దే హావ్ గివెన్ ఏ రిపోర్ట్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఇది మా వెబ్సైట్లో కూడా పెడతా ఉన్నా, పెట్టుంటారు బహుశా చూడండి. టోటల్గా వాళ్ళు ఒక పెద్ద రిపోర్టుని సబ్మిట్ చేశారు సొంతంగా. వాళ్ళేమి ఇండియన్స్ కాదు, కెనడాకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా యుఎస్కు సంబంధించిన వాళ్ళు ఇద్దరు. దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు రిపోర్ట్లు ఏం చెప్పారంటే, సైమల్టేనియస్గా అన్ని ప్రారంభించడం వలన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, స్పిల్వే మేము కంప్లీట్ చేసాం, గేట్లు మేము కంప్లీట్ చేసాం, కాఫర్ డ్యామ్ మేము 2 కాఫర్ డ్యాములు నిర్మించాం, డయాఫ్రమ్ వాల్ నిర్మించాం, స్పిల్ ఛానల్ చేసాం, పైలట్ ఛానల్ చేసాం. అన్నీ ఒకటిది, అన్నీ సగం చేసిపోయారు. స్పిల్వే స్టార్ట్ చేశారు, గేట్లు పెట్టలా, ఒక లెవెల్కి పెట్టారు, ఒక లెవెల్కి పెట్టి ఒక పెద్ద రేకు పెట్టి భజన చేశారు. మీ అందరికీ తెలుసు. ఈ పక్కన డయాఫ్రమ్ వాళ్ళు వేసేశారు. 400 కోట్లు పైచులుగా, 460 ఎంతో వేసేశారు. అటు బిల్ పే చేశారు, కమిషన్ తీసేసుకున్నారు. అయిపోయింది. కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు, ఆపేశారు మధ్యలో. ఆపేసిన కాఫర్ డ్యాములు మేము పూర్తి చేయలేదని ఇప్పుడు మా మీద అపవాదు. నేను చెప్పామే, అనేక సార్లు చెప్పా. అసలు కాఫర్ డ్యాములు కానీ, డయాఫ్రమ్ వాల్ కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చేయకూడదు. ఇట్స్ ఏ కామన్ సెన్స్. వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి. కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత
నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు. అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి. 2 కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలి అక్కడ. అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు. డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఇది వాస్తవం. అది లేకోకుండా మొన్న చూశారుగా మీరు, రామానాయుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పాడు మొన్న, పాపం తెలియదు, బహుశా ఆయనకి అబద్ధం ఆడటం తెలియదు అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద శిక్షణ పొందినట్టు లేడు ఆయన అని చెప్పేశాడు. అన్నీ ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి ఒకసారి బిగిన్ చేశామన్నాడు. టైం కలిసి రావడం కాదు, పంపు ముంచేశారు. టైం మొత్తం పోయింది, 6 సంవత్సరాలు వెనకపోయింది. స్పిల్ వేట్ స్టార్ట్ చేసాం, స్పిల్ ఛానల్ స్టార్ట్ చేసాం, అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేసాం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేసాం, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసాం, అన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ చేసాం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు. అన్నీ కలిసి సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర్ గారు, వీళ్ళే ఆ రోజు శని పెట్టినట్టు పట్టారు. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాడు, శని పెట్టాడు, ఈ మనిషికి అసలు అవగాహన లేదు, ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు అనేటువంటి మాట మాట్లాడుతాడు. మనిషి మీద దుమారం లేపేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమారం లేపేసి ఈయనకేం తెలియదు, ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు. ఈయనకేముంది అవగాహన? నాకు అర్థం కాల. ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా? ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు? ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని.